నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బీసీఎన్ వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు పర్యావరణ హిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బీవీ రాజు కళాశాల వద్ద నుండి నిర్వహించిన సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ నాగరాణి విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతలు విరివిగా విరాళాలు అందించడం అభినందనీయం భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఆకివీడిలో అన్నా క్యాంటీన్ 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు ఘన సత్కారం సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం ఓ జీవన శైలి యోగా సకారాత్మ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నాన్నకు మార్నింగ్ కాఫీ క్లబ్ సత్కారం పర్యావరణ హిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కాలేజీ నుండి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు తొలుత సైకిల్ ర్యాలీని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు సైకిల్ ర్యాలీ కార్యక్రమం విష్ణు కాలేజీ మెయిన్ గేట్ నుండి బీవీ రాజు సర్కిల్ వరకు ప్లకార్డులు చేతపట్టుకుని పర్యావరణంపై స్లోగన్స్ ఇస్తూ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది జిల్లా కలెక్టర్ నాగరాణి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సైకిల్ ను చాలా వేగంగా పోటాపోటీగా తొక్కడం ఉత్సాహాన్నివ్వడంతో పాటు ఆశ్చర్యాన్ని కలుగజేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ హిత వాతావరణాన్ని నెలకొల్పే ఆలోచన కలుగజేసేందుకే సైకిల్ ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు సైకిల్ వాడడం వలన వాహనాల కాలుష్య నియంత్రణతో పాటు వ్యక్తిగత దేహ దారుఢ్యానికి ఉపయోగపడుతుందని అన్నారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ విద్యార్థులు యువత చిన్నతనం నుండే మంచి అలవాట్లు నేర్చుకోవాలని తద్వారా ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలమన్నారు సైకిల్ తొక్కడం వలన మంచి ఆరోగ్యం శరీర సౌష్ఠవం చేకూరుతాయని కనీసం రోజుకి అరగంట పాటు సైకిల్ తొక్కాలని తెలియజేశారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ఎవరికి వారు బాధ్యత వహించాలన్నారు మన ఆలోచనల్లో మార్పు రావాలని రోడ్లపై చెత్త ఉమ్మి వేయరాదన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలన్నారు పరిశుభ్రమైన పచ్చని భీమవరం ఏర్పాటుకు మీ అందరి తోడ్పాటు ఎంతో అవసరమని అన్నారు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కనీసం రోజుకి 20 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎంతో మంచిదని పర్యావరణానికి కూడా హితం చేకూరుతుందని అన్నారు అన్ని షాపుల వద్ద చెత్త వేసేందుకు డబ్బాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ రోజు మనం ఐ లవ్ భీమవరం వాల్ వద్ద నుండి మాట్లాడుతున్నామని దానిలో ఐ లవ్ భీమవరం అనే మాటను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని స్వచ్ఛతకు ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నోడల్ అధికారి జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బీవీ నాగేశ్వరరావు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య విష్ణు కాలేజ్ ప్రిన్సిపల్ ఐఆర్ కృష్ణరాజు డైరెక్టర్ పి శ్రీనివాసరాజు డీఈఓ జి నాగమణి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గణపతిరావు భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు విద్యార్థులు పాల్గొన్నారు బీవీ రాజు గారి కాలేజీ దగ్గర నుంచి సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి మన ఎస్పీ గారికి మేడం గారికి డిఓ గారికి కాలేజీ ప్రిన్సిపల్ గారికి సెక్రటరీ గారికి రంగసాయి గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం స్వచ్ఛత సేవ 2024 సెప్టెంబర్ 7వ తారీఖు 17వ తారీఖు నుంచి మొదలుపెట్టాం ఇది అక్టోబర్ 2వ తారీఖు వరకు చేస్తాం ఈ కార్యక్రమం దీనిలో ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే పరిశుభ్రతకి ప్రాధాన్యతనివ్వాలి ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలి దానిలో మనం చెత్త పడేస్తున్నాం ఎవరో వచ్చి క్లీన్ చేస్తారనే ఆలోచన లేకుండా ఆ చెత్తను మనం పడేయకోకుండా ఒక డస్ట్బిన్లో పెట్టి వెహికల్స్ వచ్చినప్పుడు ఇచ్చే ఆలోచన చేయాలి రోడ్డు మీద చెత్త వేయకూడదు
రోడ్డు మీద ఉమ్ము వేయకూడదు. కార్యక్రమంలో క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ విష్ణు కాలేజ్ నుంచి బివి రాజు స్టాచ్యూ వరకు చేయడం జరిగింది. అందులో ఆఫీసర్స్, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు, పోలీస్ డిపార్ట్మెంట్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే క్లీన్లీనెస్ ఇంపార్టెన్స్ మెసేజ్ పంపించడం, తర్వాత సైకిల్స్ అంటే ఎనర్జీని కన్జర్వ్ చేయడం, కన్వెన్షనల్ ఎనర్జీ అంటే సైకిల్స్ వాడడం ద్వారా మన శిలాజాలాల నుంచి వస్తున్న ఈ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల్ని మనం సేవ్ చేసి పర్యావరణాన్ని రక్షించే విధంగా సైకిల్ కూడా వాడాలి, ఫిట్నెస్ని పెంచుకోవాలి అనే విధంగా మంచి మెసేజ్ స్టూడెంట్స్, ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మీరు సైకిల్ ర్యాలీలు కూడా చాలా చూస్తుంటారు. గతంలో ఉన్నదానికి ఇప్పటికి చాలా ఏంటో చెప్పగలరా? అప్పుడు ఫోటోలు దిగి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు 3 కిలోమీటర్ల పైగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళతో పాటు నేను మొత్తం అందరం కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోకుండా, జెండా ఊపు కాకుండా తొక్కాం. ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క సిన్సియారిటీ. దీన్ని ప్రజల్లోకి మీరు మీడియా ద్వారా తీసుకెళ్ళి అందరినీ కూడా రోజుకి ఎంతో కొంతసేపు సైకిల్ తొక్కే విధంగా, అంటే ఆరోగ్యం కోసం, ఇదేదో సైకిల్ పార్టీ అని నేను సైకిల్ పార్టీ పబ్లిసిటీ కాదు, కేవలం ఆరోగ్యం కోసం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ కార్బన్ ఉద్గారకాలు తగ్గించాలి అంటే మన వాడకంలో కొంత దగ్గర ప్రాంతాల వాళ్ళు ఈ సైకిల్కి అలవాటు పడితే చాలా పర్యావరణానికి, మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందనే సంకల్పంతో ఈ స్వచ్ఛ హీ సేవలో ఇది కూడా చేర్చడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ 20 days ప్రోగ్రామ్ అప్పుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు వరకు ఇది జరుగుతున్నాయి. సో విల్ ఇన్షూర్ దట్ భీమవరం మీద నీట్ అండ్ క్లీన్ ప్లేస్. ఈ సంవత్సరము అందరు డిపార్ట్మెంట్స్, అందరు ప్రాజెక్టుల నాయకులు అందరూ కలిసి విల్ ఇన్షూర్ దట్ భీమవరం ఇస్ క్లీన్ ప్రాపర్లీ అండ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పలువురు దాతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే అంజిబాబుకు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. నరసింహాపురం గ్రామ సర్పంచ్ ఇందుకూరి ఆంజనేయరాజు 2 లక్షల రూపాయలు, కౌబాడ గ్రామానికి చెందిన అల్లూరి వెంకట సత్యనారాయణరాజు, అల్లూరి రామకృష్ణరాజు 1 లక్ష రూపాయలు, భీమవరం పట్టణానికి చెందిన అభిరుచి కృష్ణరాజు, వంశీ, విజయరాజు 1 లక్ష రూపాయలు, ది భీమవరం జనరల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు 60,000 సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందజేశారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏవీఆర్ సభాపతి ఆర్వి ప్రసాదరావు, ట్రెజరర్ టి రంజిత్ కుమార్, సభ్యులు ఏవి రామారావు, గాదంశెట్టి సతీష్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, విజురుతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. తాడేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తిరుమల తులసిరావు 10,000 రూపాయలు, నర్సాపురం పార్లమెంట్ గౌడ సాధికారిక కన్వీనర్ బేతపూడి గ్రామానికి చెందిన వీరమల్లు సూర్యచంద్రరావు 20,000 రూపాయల చెక్కును, వీరవాసరం మండలం కొనితివాడ గ్రామానికి చెందిన ఎరకరాజు గోపాలకృష్ణ 50,000 రూపాయలు, ఎరకరాజు హరిహరరాజు 1 లక్ష రూపాయలు, భీమవరం 12వ వార్డు అక్షర
ఎస్ఎల్ఎఫ్, డ్వాక్రా, సిఆర్పీలో 20,000 రూపాయల సహాయాన్ని అందజేశారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీ ఏ దుర్గవతి, ఎస్ ఆదిలక్ష్మి, పి పద్మ, టి విమల, కె గాయత్రి, సంఘ సభ్యులు, వార్డు సభ్యులు, కోపినేడి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. విజయవాడ మహానగరం 20 డివిజన్లు తీవ్రంగా నష్టపోయినాయి. 8 అడుగులు నీరు వచ్చి కట్టుబట్టలతోటి వారు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి, వారిని ఆదుకోవాలని ఆలోచన చేసి మన నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా వివిధ సంస్థల నుంచి, వివిధ సంఘాల నుంచి, వివిధ హోటల్స్ నుంచి దాతలు ముందుకొచ్చి సహకరిస్తున్నారు. ఈరోజు హోటల్ అభిరుచి, శ్రీ అభిరుచి రెస్టారెంట్ వి రామకృష్ణరాజు గారు, సిహెచ్ విజయ్ కుమార్ రాజు గారు, వి వంశీకృష్ణ గారు కలిసి 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు 60,000 రూపాయలు వారు ఈ వరద బాధిత సహాయార్థం ఇవ్వడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. టీడీపీ నాయకులు వీరమల్లు సూర్యచంద్రరావు గారు, సూరిబాబు గారు బేతపూడి వారు 20,000 రూపాయలు సహాయం అందించారు. అలాగే టీడీపీ నాయకులు తిరుమల తులసీరావు గారు తాడేరు వారు 10,000 రూపాయలు అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వీరవాసరం మండలం కొంతివాడ నుంచి ఎర్రకరాజు గోపాలరాజు గారు 50,000 రూపాయలు దాతలకు సహకార నిమిత్తం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరవాసరం మండలం కొంతివాడ నుంచి ఎర్రకరాజు హరిబాబు గారు వరద బాధితుల సహాయార్థం 1,00,000 రూపాయలు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వీరవాసరం మండలం నందమూరు గారు శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి సేవా కమిటీ, మన ప్రసిద్ధ దేవాలయమైన రామభక్త ఆంజనేయ స్వామి కమిటీ వారు 1,00,000 రూపాయలు వారు ఇవ్వటం జరిగింది. వారికి ఆ శ్రీరాముడు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, వారు చేసిన సేవ వలన ఎంతోమంది అనాథులకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. పన్నెవారి నుంచి సిఆర్పి ఎస్ఎల్ఎఫ్ వారు 20,000 సంఘం నుంచి ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. మేకల వెంకట చలపతిరావు నందమూరు గారు సర్పంచ్ గారు 50,000 రూపాయలు వరద బాధితులు సహాయార్థం వారు ఇవ్వటం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. ఇందుకూరు ఆంజనేయరాజు గారు 2,00,000 రూపాయలు వరద బాధితులకు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోవాడ గ్రామం నుంచి అల్లూరి వెంకట సత్యనారాయణ గారు, అల్లూరి రామకృష్ణరాజు గారు 1,00,000 రూపాయలు వరద బాధితులకు సహాయంగా ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. ది భీమవరం జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున పెద్దలు స్థానిక శాసనసభ శ్రీ అంజిబాబు గారికి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. విజయవాడ వరద బాధితులకి స్థానిక అందజేయడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ రాష్ట్ర నాయకులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆర్థిక సహకారంతో అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని ఆకివీడు మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, బొల్ల వెంకట్రావు, గంధం ఉమాలు అన్నారు. ఆకివీడులో అన్నా క్యాంటీన్ 100 రోజులు పూర్తయిన సందర్భంగా గొట్టుముక్కల సత్యనారాయణరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ గొట్టుముక్కల సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా 100 రోజులుగా అన్నదానం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, బచ్చు సరళకుమారి, బొర్రా సుజాత, నౌకట్ల రామారావు, ఎండి అజ్మన్ తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. బడుగు బలహీన పేద కార్మిక వర్గాలు కడుపు నిండా భోంచేయాలి, ఏ నిరుపేద కూడా ఆకలితో అలమటించరాదనేటువంటి ఏకైక ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మరి గడచిన ప్రభుత్వంలో పూర్తిగా నిలిపివేయటం మన అందరికీ తెలిసిన విషయమే. ఉండి నియోజకవర్గంలోని మన పెద్దలు గొట్టుముక్కల సత్యనారాయణరాజు గారు, మన ప్రీతమ నేత తిరుమలారు గారి ఆశయ సాధనలో భాగంగా మరి గొట్టుముక్కల సత్యనారాయణరాజు గారు, వారి సోదరులైనటువంటి గొట్టుముక్కల రామకృష్ణరాజు గారు, సూర్యనారాయణరాజు గారు ముగ్గురు కూడా కలిసి మరి గడిచిన 100 రోజులుగా మరి ఒక కార్యక్రమం మొదలుపెట్టడం చాలా ఈజీ, కానీ దాన్ని పూర్తిగా నిర్విరామంగా ముందుకు తీసుకువెళ్ళటం అనేకమైనటువంటి ఇబ్బందులు, మరి ధనాన్ని సైతం దాదాపు 15 లక్షల రూపాయలు వ్యయం చేస్తూ లక్షలాది రూపాయలు, మరి అదేవిధంగా వాతావరణ అనానుకూలతలు, వర్షాలు,
ఎండలు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కరెక్ట్గా 12ంటికి నిరుపేద అనేవారు వచ్చి భోంచేసి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో మరి సత్యనారాయణ రాజు గారు తీసుకున్నటువంటి ఈ అకుంఠిత దీక్షలో మరి ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. అలా 100 రోజులు ప్రభుత్వం అనేక రకాల విజయాలు సాధించింది. రేపు దీపావళి నుంచి కూడా గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తానని చెప్పని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు కూడా ఇస్తా ఉన్నారు. 100 రోజుల్లోనే ఇంత అభివృద్ధి సాధించామంటే రాబోయే రోజుల్లో ఏదైతే సూపర్ 6 ఉందో సూపర్ 6లో అన్నిటిలో కూడా విజయం సాధించి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, అలాగే ఆకివీడులో ముఖ్యంగా అన్నా క్యాంటీన్ మన ప్రభుత్వం నుంచి ఇంకా శాంక్షన్ అవనప్పటికీ కూడా సత్యనారాయణ రాజు గారు దాతృత్వంతో ఆయన నేను పెడతానని చెప్పని ఈ రోజు వరకు పెట్టడం జరిగింది. ఆకివీడు మన తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నాం. వాళ్ళే కాదు ఇక్కడ తిన్న పేదలు ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతృత్వానికి ఆయన రోజు కూడా అన్నం భుజించి చక్కగా సంతోషంగా ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. మరి అదే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా కొట్టుముక్కల సత్యనారాయణ రాజు గారు భోజనాలు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు వాళ్ళకి 100 రోజులు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి అన్నా క్యాంటీన్ కూడా 100 రోజులు పూర్తి చేసిన సందర్భంలో మన ఎంతైనా అభినందనీయులు మన కొట్టుముక్కల సత్యనారాయణ రాజు గారి సభాముఖం మీకు తెలియజేసుకుంటూ కూడా ఎమ్మెల్యేగా వచ్చి యువతను కూడా ప్రోత్సహించి చక్కని స్పీడ్ పరిపాలన ఎందుకంటే అభివృద్ధి ఏంటో చూపించాలని అనే దృష్టిలో ఆయన కూడా పనిచేస్తున్నారు. వెనకాల మా కార్యకర్తల ప్రోత్సాహం లేకపోతే ఎవరో పరిపాలించలేరు, ఏ పని కూడా చేయలేరు. అంచేత కార్యకర్తలే మెయిన్ తెలుగుదేశానికి బలం. ఆ కార్యకర్తలు ఎంతో నిజాయితీగా 24 గంటలు వర్షం పడిన రోజున కూడా భోజనం చేసేవాళ్ళ కన్నా ముందు కార్యకర్తలు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి సర్వీస్ చేయడం చాలా అభినందనీయం. అలాగే భోజనం చేసేవాళ్ళు కూడా వాళ్ళ మాటకు విలువిచ్చి చక్కగా భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ ఇచ్చే వరకు మనం కంటిన్యూ చేస్తాం. ఏం చేద్దంటే కార్యకర్తలు అడిగేటప్పటికీ వెంటనే కార్యకర్తలు అంటే తెలుగుదేశం కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడిగేటప్పటికీ మేము పెడతామనే ముందుకు వచ్చి పెడుతున్నాం. దానికి పెద్ద నా గొప్పతనం కాదు, కార్యకర్తలే గొప్ప. అంచేత మీరంతా కూడా రఘురామకృష్ణ గారికి నాతో సహా ఆయన సహకరించి మనం అభివృద్ధికి, మన నియోజకవర్గం అభివృద్ధికి, మన ఆకివీడు మండలం అభివృద్ధికి చేదోడు వాదోడుగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 100వ రోజు పండుగ అన్నదాన కార్యక్రమంలో మీరంతా వచ్చి భాగస్వాములు అయ్యి నన్ను ఉత్తేజపరిచి ముందుకు తీసుకెళ్తానందుకు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అని, వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని సకారాత్మ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నానా ప్రేమ్ నిరంతర గురూజీ అన్నారు. భీమవరంలో ఉచిత మెగా ధ్యాన యోగా క్యాంప్కు విచ్చేసిన ఆయన్ను భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు సత్కరించారు. డాక్టర్ నానా మాట్లాడుతూ యోగా వ్యాయామమే కాదని సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం ఓ జీవన శైలి అని, మనిషి అంతఃకరణ దృష్టిని పెంచుకోవడంతో పాటు మానసిక పరివర్తనను సాధించుకోవడానికి యోగా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఒల్లెటి శ్రీనివాస్, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావులు మాట్లాడుతూ యోగా నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నేర్చుకోవచ్చని అన్నారు. డాక్టర్ నానా యోగాలో గత 30 ఏళ్లుగా అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. అనంతరం డాక్టర్ నానాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణమూర్తి, తటవర్తి నారాయణమూర్తి, కోట్ల ప్రసాద్, బొండాడ మనీష్, బొడ్డు వాసు, గుండు సుధీర్, అసుముఖ్ లాల్ జైన్, కనగర్ల కిషోర్, కార్మూరి కిరణ్, సకల శివకుమార్, ఆర్ మణిమోహన్ రావు, పిఎస్ఎన్ రాజు, నిటిడిసి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీకు నేను చెప్పే సందేశం ఏంటంటే ఏం లేదండి, మనం ప్రకృతికి దూరం అవుతున్నాం. దాన్ని మనం ఏం చేస్తున్నాం, దగ్గర చేస్తున్నాం. అదే యోగా. అక్కడ వ్యాయామాలు ఉంటాయి, కొన్ని గొప్ప విషయాలు ఉంటాయి, గొప్పవారు చెప్పినటువంటి విషయాలు, ఋషులు అందించినటువంటి పూర్తిగా పూర్ణ జ్ఞానాన్ని నేను కొద్దిగా మీకు ఒక 15 నిమిషాలు అక్కడ నేనేం చేస్తానంటే, ఇది వేదిక, ఇక్కడ ఇచ్చాను ఏమండి, ఇక్కడ ఇది చాలు. అక్కడ పరిపూర్ణంగా మీకు ఏంటంటే ప్రతిదీ పిన్ టు పిన్ నేనేం చేస్తానంటే చాలా సరళమైన భాషలో ఋషులు అందించింది, మా గురుదేవులు ఋషి ప్రభాకర్జీ వారు అందించినటువంటి ఏదైతే విధానం ఉందో, ఆయన 18 సంవత్సరాలు ఏమీ తీసుకోకుండా నేచర్తో ఉండి గొప్ప ఇంజనీర్ ఉంది. అక్కడ చెప్తాను సార్, మనకి టైం లేదు కదండి కదా. కాబట్టి అలాంటి మహానుభావుడు సరళంగా చేశాడు, దాన్ని మీకు అందజేస్తాను. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆహారము, వ్యవహారము, జీవన విధానం, ముఖ్యంగా మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని వాకింగ్ చేసినా, ఎంత ఆహారం తీసుకున్నా, ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నప్పటికీ
మన కథ కొద్దిగా మనసు యొక్క ప్రభావం చాలా పడుతుందండి. ముఖ్యంగా మానసిక స్థితి అక్కడ మీకు పరిపూర్ణంగా అందజేస్తాను సార్. కాబట్టి ఇది నేను ప్రేమగా ఎలా అండి, ఒక తండ్రిగా, ఒక నాన్నగా, అలాగే మీకు ఆహారం చేసేటప్పుడు ఒక అమ్మగా, అందుకని నన్ను నాన్న అంటారు, ఒక్కొక్క దగ్గర అమ్మ అంటారు. అవును కదా, మీ అంటే పెద్దలు హృదయపూర్వకంగా ఇది ఎవరో పెట్టింది కాదండి, అది మన హృదయం నుంచి రావాలి. అది మన పూర్వీకులు మనం అందించిన జ్ఞానాన్ని అందచేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ రోజున మనం ఈ వేదిక ఒక రకంగా పుణ్యం చేసుకుందంటే చెప్పాలి. ఊరు పెద్దలు, యోగా పెద్దలు, డాక్టర్ నాన్నగారు మన వేదిక మీద వస్తాం, మన అందరి అదృష్టంగా భావిస్తాం. ఇంతటి మాత్రమైన వ్యక్తి మన వేదిక దగ్గరికి వచ్చి వారు ఉచితంగా నేర్పించే యోగా శిక్షణ తరగతులకి రమ్మని ఆహ్వానిస్తానికి వచ్చారు. నేను నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి, 15 రోజులు 3 వారాలు, దానికి ఫుడ్ కూడా నేను ఏర్పాటు చేస్తాను అని ఎదురుకొచ్చిన మా మిత్రులు డిటిసి బాబు గారు, వీరు ఎంతో సేవ చేస్తారు. మాకు 3 ఇయర్స్ నుంచి మాకు బాగా పరిచయం అయింది. తెలుగు మహాసభలని మేము గ్రామంలో ఏర్పాటు చేసాం. అప్పుడు మేము అందరం కమిటీలో మెంబర్స్. అప్పటి నుంచి మేము స్నేహంగా ఉంటాం. ప్రతి ప్రభుత్వ సంస్థలను మన సొంత ఆస్తిగా భావిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని, లక్షలాది మంది ప్రయాణించే రైల్వే స్టేషన్లో పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ జి శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టౌన్ రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రత మన బాధ్యతగా ఉండాలని, మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రయాణికులు పరిశుభ్రత పాటించాలని, చెత్త వేయకుండా అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. రైల్వే కమర్షియల్ గూడ్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, రైల్వే ఆర్పీఎఫ్ సిఐ దస్తగిరి, ఏఎస్ఐలు, పారిశుద్ధ్య కార్మికులు చీపుర్లు పట్టుకుని ప్లాట్ఫామ్లను శుభ్రం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సమావేశాలు చెప్పారు. దీనికి వాడవాడలా ఈ కార్యక్రమాన్ని ప్రజా చైతన్యంతో జరుగుతుంది. మంచి స్పందనతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరిస్తున్నాయి. ప్రజలు కూడా చాలా స్పందనతో ముందుకు వస్తున్నారు. మనమందరం కూడా స్వచ్ఛత అంటే ప్రతిదీ కూడా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మరి రైల్వే స్టేషన్ ఇవాళ టౌన్ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి పిలుపు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని మన శ్రీనివాస్ గారు, తదితర అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్పీఎఫ్ వీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి మొక్కలు నాటే కార్యక్రమం, క్లీన్ అండ్ గ్రీన్, అలాగే పరిశుభ్రత, అలాగే మానహారాలు, రైల్వే స్టాఫ్తో ర్యాలీ, మరి పారిశుద్ధ్య పని వారికి సత్కారాలు, ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రతి ప్రయాణికులు కూడా మరి తగిన బాధ్యత నైతిక బాధ్యత ప్లాట్ఫారాలు, రైల్వే బోగీల్లో పరిశుభ్రంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం రావాలని కోరుకోవడమే కాకుండా మన దేశం స్వచ్ఛంగాను శుభ్రంగాను ఉండాలని చాలా ఆశపడ్డారు. ఆయన గమనించింది ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు వాళ్ళ శుభ్రమైన అలవాట్లతోనే దేశం స్వచ్ఛంగాను శుభ్రంగాను ఉంచుకుంటున్నారని గమనించారు. మన ప్రధానమంత్రి గౌరవ శ్రీ మోదీ గారి పిలుపు మేరకు మన స్టేషన్లో 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు ఈ కార్యక్రమాలు, ఈ స్వచ్ఛత మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని విజయలక్ష్మి కాంప్లెక్స్ లో 3 రోజుల పాటు ప్రదర్శించే ఏఎన్ఆర్ చిత్రాలను ప్రేక్షకులు, అభిమానులు ఉచితంగా వీక్షించి ఆనందించవచ్చని అక్కినేని అభిమాన సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎల్డి ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్కినేని శత జయంతిని పురస్కరించుకుని భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 20, 21, 22వ తేదీల్లో 3 రోజుల పాటు మొత్తం 12 షోలను ప్రదర్శించనున్నట్టు తెలియజేశారు. రోజుకు 4 ఆటల చొప్పున మొత్తం 7 సినిమాలను అక్కినేని అభిమానుల కోరిక మేరకు ప్రదర్శించనున్నట్టు తెలియజేశారు. ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే భీమవరం మహాలక్ష్మి థియేటర్ ఆవరణలో ఏఎన్ఆర్ శత జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్టు తెలియజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మహాలక్ష్మి థియేటర్ ఆవరణలో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రసాద్ ఆకాంక్షించారు. భీమవరం పట్టణ ప్రజలకు చిన్న మనవండి. ప్రముఖ నటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు
100వ జయంతి సందర్భంగా మన భీమవరం పట్టణం విజయలక్ష్మి కాంప్లెక్స్లో ఆయన నటించిన అద్భుత చిత్రాలు దేవదాసు, సుడిగుండాలు, భార్యాబిడ్డలు, డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం, ప్రేమనగరు, మనం అనే సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 సెంటర్స్లో విడుదల చేయడం జరుగుతుందండి. అక్కినేని నాగేశ్వరరావుని టీవీలో చూడటం, ఫోన్లో చూడటమే జరుగుతుంది ఈ రోజుల్లో అండి. ఆయన్ని పెద్ద తెర మీద చూసుకునే అదృష్టం మనకి కలిగిందండి. రేపు ఉదయం 11 గంటలకు విజయలక్ష్మి థియేటర్ ఆవరణలో అక్కినేని నాగేశ్వరరావు 100వ పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించండి. కేక్ కటింగు మా సంబరాలే ఉన్నాయండి. నేను అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ భీమవరం ఎల్డి ప్రసాద్ అండి నా పేరు అండి. కావున ఈ బీసీఎన్ ప్రేక్షకుల ద్వారా మేము తెలియజేసేది ఏమనగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలన్నీ కూడా రోజుకి 4 ఆటలు చెప్పిన భీమవరం విజయలక్ష్మి కాంప్లెక్స్లో మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ప్రదర్శింపడం జరుగుతుందండి. ఉచితంగా ప్రదర్శిస్తారండి. కావున అందరూ కూడా పాత తరం ప్రేక్షకులు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, నాగార్జున అభిమానులు, మొత్తం అక్కినేని ఫ్యామిలీ కుటుంబ అభిమానులు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు ప్రకటనలు.